వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులకు చెల్లించాల్సిన 3,900 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారు. మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపాటు. మంగళగిరిలోని హెచ్పీ గ్యాస్ గోడౌన్ లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్. ఫిబ్రవరి 17వ తారీఖున వాలంటీర్ ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం. వాలంటీర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంక గోవిందరాజులు వెల్లడి. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఘోరం. తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి మృతి. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరిగే పార్టీ రాష్ట్ర మహాసభలో దీనిపై కార్యాచరణ రూపొందిస్తామని 32 మంది బలిదానంతో కమ్యూనిస్టు ఎమ్మెల్యేల రాజీనామాతో ఇలా అనేక రూపాల్లో పోరాటాలు చేసిన ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందని సిపిఎం నేతలు గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడమే కార్మికుల ఉద్యోగుల లక్ష్యం అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని రాష్ట్రంలోని 5 ప్రాంతాల నుండి 5 ప్రత్యేకమైన జాతాలు ప్రారంభమైన నేపథ్యంలో లెనిన్ సెంటర్ నుండి విశాఖ ఉక్కు పరిరక్షణ ధ్యేయంగా జాతాను సిపిఎం నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉమ్మడి రాష్ట్రంలో ఉధృతంగా సాగిన పోరాటాల ఫలితంగా దక్కిన ఈ ఫ్యాక్టరీని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు అనేక జిత్తులమారి ఎత్తులు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఇటీవల 11,000 కోట్ల ప్యాకేజీ మంజూరు చేసినట్లు డప్పు కొట్టుకుంటున్న మోదీ ప్రభుత్వం ఫ్యాక్టరీని తెగనమ్మడానికా లేక రక్షించడానికా అని ఎద్దేవా చేశారు. ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గత 4 ఏళ్లుగా ఉద్యోగులు, ప్రజలు వీరోచితంగా పోరాడుతున్నారని, ఈ పోరాటానికి సిఐటియు, సిపిఎం సంపూర్ణ మద్దతునిచ్చి అన్ని రకాలుగా అండదండలు ఇస్తున్నాయని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తాము చేపట్టిన జాతాకు గ్రామాన ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, పరిరక్షణ కమిటీ నాయకులు యు రామస్వామి పాల్గొన్నారు. ఆంధ్రుల హక్కు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పోరాడి 32 మంది ప్రజల ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మాలని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం జనవరి 27, 2021న నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత 4 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఆధ్వర్యంలో పోరాడుతూ ఉన్నాం. దీనికి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మద్దతు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మే ప్రయత్నం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం అన్నది వెనకాడింది. కానీ ఈ రోజున ప్యాకేజీ ప్రకటిస్తున్నామని చెప్పేసి 11,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఆ ప్యాకేజీని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాల కోసం వాడకూడదట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తీయడానికి వాడకూడదంట. ఓన్లీ బ్యాంకులు అప్పులు తీయడం కోసం వాడాలంట. గత 3 సంవత్సరాల్లో ఈ బీజేపీ యొక్క విధానాల వల్లే సుమారు 11,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. ఆ 11,000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చేస్తే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్యాకేజీలు కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మాలని చెప్పేసి ఏదైతే మీరు నిర్ణయం చేశారో ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని చెప్తా ఉన్నాం. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకాన్ని రద్దు చేసుకోమని. కాబట్టి ఆ డిమాండ్ని మర్చిపోయి ఈరోజు ప్యాకేజీలు అంటున్నారు కదా, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్కి, మిట్టలకు కానీ, జిందాల్కి కానీ, టాటాకి కానీ, సెయిల్కి కానీ అన్నిటికి కూడా సొంత గనులు ఉన్నాయి. ఆ సొంత గనులు ఉండడం వల్ల వాళ్ళు లాభాల్లో ఉన్నారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించినట్టయితే సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా సొంత గనులు కేటాయించాలి. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేసుకునే వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని, దీనికి మద్దతు ఇస్తున్నటువంటి ఆంధ్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పనేటువంటి నినాదంతో ఒకప్పుడు ఈ విజయవాడ నగర వీధులు మారుమోగినాయి. రాష్ట్రం యావత్తు కూడా మారుమోగినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు నీలం సంజీవరెడ్డి ఆనాడు రాష్ట్రపతి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని కూల్చేసి విజయవాడ నగరంలో
మెడకి తాడేసి లాగి కాలువలో ఇసిరేసి విశాఖ ఉక్కుని సాధించుకుంటామని చెప్పనని ఆనాడు కమ్యూనిస్టులు ప్రతినబూనినటువంటి నేపథ్యంలో విశాఖ ఉక్కు ఈరోజు ఏర్పడింది. అటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగం నుండి విడదీసి ప్రైవేట్ రంగానికి అమ్మకానికి పెట్టేటువంటి దానికి మోడీ అనుచర గణం కానీ చేసేటువంటి ప్రయత్నాలకి అడ్డుకునేటువంటి దానికి మళ్ళీ తిరిగి కమ్యూనిస్టులే నడుంగట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆ నేపథ్యంలోనే రాష్ట్ర మహాసభ సిపిఎం 27 మహాసభలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఒక జాత విశాఖ ఉక్కుని పరిరక్షించండి, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించండి అని చెప్పనే లక్ష్యంతో ఉద్దేశంతో పెద్ద ఎత్తున జాత అక్కడి నుండి బయలుదేరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ కూడా నెల్లూరు జారిపోతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలోకి ఎంటర్ అవ్వగానే విజయవాడ నగరంలో ఉన్నటువంటి కమిటీలు, ఈస్ట్ సెంట్రల్ కమిటీలు ఇక్కడ సభ అక్కడ స్వాగతం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేటువంటి దాంట్లో పూనుకున్నారు. ఆంధ్రదేశ ప్రజానీకం, ముఖ్యంగా నగర ప్రజానీకం గత స్మృతుల్ని ఒకసారి నమరేసుకొని విశాఖ ఉక్కుని పరిరక్షించుకునేటువంటి దాంట్లో ముందుండాలి, పోరాడాలని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పి విశాఖ ఉక్కుని పరిరక్షించుకునేదాకా మా పోరాటం ఆగదని చెప్పనని కమ్యూనిస్టులు అందులో ముందు పెట్టుకుంటారని చెప్పనని తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మోడీ దయాదాక్షిణ్యం కాదు. ఒకనాడు పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుని 10 ఏళ్ల నుండి మోడీ ప్రభుత్వం తెగనమ్మి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తూ ఉంది. దీన్ని రక్షించుకుంటాం. 4 సంవత్సరాల నుండి కార్మికులు జనం పోరాడితే ఉక్కు ఫ్యాక్టరీ ఆగింది. ఇవాళ 11,400 కోట్ల రూపాయలు ఇచ్చారు, మంచిదే. కానీ దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర మాత్రం ఆగలేదు. 11,000 కోట్లు విశాఖ ఉక్కుని రక్షించడానికి వాడతారా, లేదు దీన్ని అప్పుల కింద జమేసి రేపు ప్రైవేటు వాళ్ళకి కట్టబెడతారా? అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని తెగనమ్మేటువంటి ప్రైవేటీకరణ చేసే విధానాన్ని రద్దు చేయించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. గతంలో ఉన్న వైసీపీ పట్టించుకోలేదు. ఇప్పుడు మీకు ఇచ్చిన అధికారాన్ని దీన్ని కాపాడకుండా తెగనమ్మటం కోసం మోడీ తరపున ఉంటారా, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఉంటారో తెలుసుకోవాలి. సిపిఎం 27వ మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరుగుతున్నాయి. 5 యాత్రలు చేస్తున్నాం. విశాఖ ఉక్కు రక్షణకి విశాఖ నుండి యాత్ర నెల్లూరు చేరుతుంది. మరొక యాత్ర పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని ఈరోజు నిన్న నుంచి బయలుదేరింది. అలాగే రాజధాని నిర్మాణానికి అప్పులు కాదు గ్రాంట్లు ఇవ్వండి అని మరొక యాత్ర నిన్న తాడేపల్లిలో ఇవాళ ప్రారంభమైంది. కడప ఉక్కు కోసం ఒక యాత్ర ప్రారంభించాం. అదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని నంద్యాల నుంచి 5 యాత్రలు జరుగుతున్నాయి. నెల్లూరులో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలో చర్చిస్తాం. దీనికి రాబోయే కాలంలో ఉద్యమాలకి ఈ రోజున నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజలందరూ కలిసి రావాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. ఫిబ్రవరి 17వ తేదీన వాలంటీర్ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వాలంటీర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాన్ని నిండబెట్టుకుని వాలంటీర్లకు బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విజయవాడ హనుమాన్పేటలో దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వాలంటీర్ ఆమరణ నిరాహార దీక్ష వాల్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం వాలంటీర్లను రెన్యువల్ చేయలేదనే విషయం ఎన్నికల ముందు ముఖ్యమంత్రికి తెలియదా అని నిలదీశారు. నా పేరు లంకా గోవిందరాజులు, వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ గల కారణం ఏమిటంటే వాలంటీర్ల సమస్య మీద గత 7 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు అనేక రకాలుగా అయ్యా మేము ఇబ్బందులు పడుతున్నాం, చాలా ఇబ్బందులు ఉన్నారు, మీరు ఎన్నికల మాట ఇచ్చారు నిలబెట్టుకోమని చెప్పి అనేక పర్యాలు తిరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా దున్నపోతు మీద వాన పొడిచినట్టే ఉంది తప్ప ఎక్కడ కూడా మమ్మల్ని ఎక్కడ కూడా విధిలో తీసుకునే ఆలోచన లేదు. నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఇక ఆఖరి ప్రయత్నంగా ఫిబ్రవరి 17వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాం. దాన్ని ప్రకటించడం కోసం ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజున ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం. ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తిని మీరు ఏం చెప్పారయ్యా, మరొక్కసారి మీడియా రూపంలో మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. మీకు గత ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, మీకు ఉద్యోగ పద్ధతి కల్పించేది నేను, నెలకి 10,000 రూపాయలు గౌరవేతనం ఇస్తానని చెప్పిన వ్యక్తులు మీరు. ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ వారాహి వాహనం మీద తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు అయితే చెల్లెమ్మ
మీ పొట్టకొట్టే అన్నయ్యని కాదు, లక్షల మంది దాకా ఉన్నారు, మీ పొట్టకొట్టే అన్నయ్యని కాదు, మీకు 10,000 రూపాయలు ఇస్తానమ్మా అని చెప్పిన వ్యక్తులు, ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడుతున్నారయ్యా, జీవోలు లేవు అని చెప్తున్నారు. ఎంతవరకు ఇది కరెక్టు? మీకు జీవోలు లేవు అని చెప్పి మీరు జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలలో అసెంబ్లీ జరిగినప్పుడు మీకు తెలియదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు మీ మంత్రివర్యులు? వ్యవస్థ ఉందా అంటే ఉంది, వ్యవస్థ కొనసాగుతుందంటే కొనసాగుతుంది, వాళ్ళకి ఎలాంటి పనులు చెప్తున్నారు త్వరలోనే చర్చిస్తున్నాం అని చెప్పారు. మరి నవంబర్ నెలాఖరికి వచ్చేపాటికి ఏమైపోయిందా అని చెప్పేసి మేము ఈరోజు మీడియా రూపంలో అడుగుతున్నాం అనమాట. జీవోలు లేవు అని చెప్పేసి అంటున్నారు. ఆగస్టు 4వ తారీఖున జీవోలు లేవు, చంద్రబాబు నాయుడు గారు చక్కటి ప్లాన్ చేస్తున్నాడు, మీ అందరికీ జీవోలు ఇస్తారు, అందుకే మీకు గౌరవేతనం లేట్ అయింది, త్వరలోనే ఇవ్వబోతామని చెప్పాడు మా డోరా వీర ఆంజనేయ స్వామి గారు. మరి ఆగస్టు 9కి వచ్చేప్పటికి జీవోలు మేము జనాల్లోకి వెళ్తున్నాము. మరి మీరు అన్నారు కదా లేని బిడ్డకు పేరు ఎలా పెట్టాలని, ఆ బిడ్డ కావాలా వద్దా అనేది ప్రజలే తీర్పు ఇవ్వబోతున్నారని మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. మరి నారా లోకేష్ సార్ అన్నారు మొన్న లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలని. సార్ లేని బిడ్డో ఉన్న బిడ్డో ఈ ప్రజా బ్యాలెట్ ద్వారా, ఈ యొక్క సంతకాల సేకరణ ద్వారా మీరే తెలుసుకోవాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అంతేకాదు మరి వాలంటీర్ వ్యవస్థ పట్ల మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని మేము ఆశిస్తున్నాము. మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో మీ వ్యవస్థను కొనసాగిస్తాము, మీ గౌరవేతనాలు 5,000 నుంచి 10,000కి పెంపు చేస్తామని మీరు అనేక పర్యాలు మాకు హామీ ఇచ్చారు. అటు హామీలను ఇప్పటి వరకు మీరు నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక ముందు జరగబోయే కేబినెట్ సమావేశంలో కానీ బడ్జెట్ సమావేశంలో కానీ మా గురించి రాని పక్షంలో 2,60,000 మంది వాలంటీర్లతో వాళ్ళ కుటుంబాలతో సహా మమేకమై మేమందరము ఆమర నిరాహార దీక్షకి మేము సిద్ధమవుతున్నామని ఈ యొక్క మీడియా ద్వారా కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియజేసుకుంటున్నాము. మిత్రులందరికీ నా నమస్కారాలు. మరి వాలంటీర్ వ్యవస్థ గత 7 నెలల నుంచి 8 నెలల నుంచి చాలా ఓర్పుగా ఇప్పటివరకు ఉంది. ప్రభుత్వం నుంచి ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుంది, ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండా వస్తుందని చెప్పి 8 నెలల నుంచి మేము చాలా ఓపిక పట్టాము. అయితే ఎన్ని పర్యాయాలు ఎన్ని వినూత్న నిరసనలు తెలియజేసినా కూడా గవర్నమెంట్ నుంచి ఏ స్పందన రాకపోవడంతో మేము రేపటి నుంచి ముఖ్యంగా 3 కార్యాచరణలు మేము రూపొందించుకున్నాము. రేపు విజయవాడ బీసెంట్ రోడ్లోని లెనిన్ సెంటర్లో మేము సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాము. ఆ కార్యక్రమానికి ప్రజలు వాలంటీర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని మీడియా ద్వారా వాలంటీర్లని ప్రజల్ని కోరుచున్నాము. అట్లాగే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాలను ఓటు రూపంలో ప్రభుత్వానికి తెలిసే విధంగా మేము ఒక ప్రజా బ్యాలెట్ అనే కార్యక్రమాన్ని రూపొందించుకున్నాము. రేపు 6వ తారీఖు కేబినెట్ సమావేశాల్లో కానీ లేదంటే ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో కానీ వాలంటీర్ల ప్రస్తావన రాని పక్షంలో మేము 17వ తారీఖు ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క పోస్టర్ని కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ యొక్క నిరాహార దీక్షకు అన్ని రాజకీయ పార్టీలని అలాగే వాలంటీర్లందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఇండివిజువల్గా మేము ఇన్విటేషన్ పంపబోతున్నాము. మా అందరికీ కూడా మీ యొక్క పూర్తి మద్దతు తెలపాలని ప్రతి పార్టీకి పేరున పంపిస్తున్నాము. అట్లాగే మా యొక్క వ్యవస్థలో మరి వాలంటీర్లుగా భార్యాభర్తలు కూడా పనిచేస్తున్నారు. మరి అలాంటి భార్యాభర్తలు కూడా గత 7-8 నెలల నుంచి ఉపాధి లేక ఎటువంటి గౌరవవేతనం లేక ఆకలితో వాళ్ళ ఫ్యామిలీస్ అలమటిస్తున్నాయి. మరి ఈ విషయాన్నైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మరి కుటుంబంలో ఒకరు కాకపోతే ఒకరు కష్టపడే వాళ్ళు ఉంటే అది ఆ ఫ్యామిలీ ఏదో రకంగా నెట్టుకొస్తుంది. మరి ఇద్దరూ కూడా ఉపాధి లేక గౌరవవేతనం లేక మరి 7-8 నెలల నుంచి బాధపడుతుంటే ఆ ఫ్యామిలీల యొక్క నరకయాతన ఎంత అనేది అర్థమవుతుంది. మరి అలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్గా కూడా ఇదే వ్యవస్థను నమ్ముకుని ఉన్న ఫ్యామిలీస్ని కూడా దృష్టిలో పెట్టుకుని అలాగే మా యొక్క వాలంటీర్స్ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి మేము చేసే నిరసన ద్వారా తెలియజేస్తున్నాము మా యొక్క సమస్యను నెరవేర్చమని. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ నాకు ధన్యవాదాలు. అసర్ సర్వేని తప్పుడు తాడకగా చేశారని లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో విచారంగా అద్భుతంగా ఉన్నట్టు, జగన్ పాలనలో నాశనం అయినట్టు లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంగ్లీష్ మీడియం చదువులు, సిబిఎస్ఈ చదువులు, ఐబీ సిలబస్ తెచ్చిన ఘనత జగన్. అలాంటి జగన్ ప్రాభవాన్ని మసగపార్చాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 3,872 కోట్ల రూపాయలతో నాడు నేడు కింద ఫస్ట్ ఫేజ్ లోనే స్కూళ్లని జగన్ అభివృద్ధి చేశారు. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను జగన్ కల్పించారని గుర్తు చేశారు. ఇప్పటికే వెబ్సైట్ లో ఆ వివరాలను చూసుకోవచ్చని నాగార్జున యాదవ్ వివరించారు. చాలా దిగజారిపోయాయి అనేది దాని యొక్క సారాంశం. అసలు ఏంటయ్యా ఈ అసర్ సర్వే ఏంది అంటే, ప్రథమ్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థతో అసర్ సర్వే అనేది నిర్వహిస్తారు. అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని. సో ఇది ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైట్ సంస్థల సిబ్బంది అందరూ కలిసి కొన్ని ప్రాంతాల్లో పర్యటన చేసి
విద్యాసంస్థ రంగాల్లో ఉన్నటువంటి మార్పులు చేర్పుల పైన ఒక సర్వే తయారు చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తమాషా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం విజ్ఞాన్ ఫౌండేషన్ సంస్థకు చెందినటువంటి ఒక లా కాలేజు, అదేవిధంగా కడపలోని ఎస్ఆర్ ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి మరొక కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కలిసి ఒక అసర్ రిపోర్ట్ తయారు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన పరిపాలన పైన బురద వేయడానికే నిత్యం ప్రయత్నం చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఈ డైట్ కాలేజీ సిబ్బందిని ప్రభావితం చేసి మొత్తం వివరాలని తారుమారు చేసి తక్కెడమార్ అనేటువంటి విధంగా సర్వేని ప్రభావితం చేసి ఒక తప్పుడు సమాచారాన్ని ఒక నివేదిక రూపంలో పొందుపరచడం జరిగింది. ఈ సర్వే కోసం జనవరి 10, 2025 సంబంధించినటువంటి వివరాలన్నీ, అక్కడి దాకా ఉన్నటువంటి వివరాలన్నీ పొందుపరిచారంటే జగన్ గారు చేసినటువంటి మంచి పనులకు నారా లోకేష్ మార్కులు వేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఎవరన్నా నమ్ముతామా? సరే, యథావత ఈ సర్వే యొక్క సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గత పాలనలో అంటే 2018లో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిగజారిపోయాయనేది ఈ సర్వే యొక్క సారాంశం. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా చూపించాలని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం తప్పుడు మార్గం వైపు వెళ్ళిందని చాలా ప్రయత్నాలు చేయడానికి ఈ నివేదికని ప్రభావితం చేశారనేటువంటి విషయం మనకు దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నామంటే ఈ రాష్ట్రంలో బడికి వెళ్ళేటువంటి ప్రతి పిల్లవాడి యొక్క తల్లి గారిని కానీ తండ్రి గారిని కానీ అడగండి, అయ్యా. పశ్చిమ గోదావరి జిల్లా తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి మృతి తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం చోటు చేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ముదిరాజులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిట కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ విజయానికి అంకిత భావంతో పనిచేసిన ముదిరాజు సంఘ నాయకులు, కార్యకర్తలను గుర్తించాలన్నారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముదిరాజులను విస్మరించారని చెప్పారు. ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ ముదిరాజులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ సమయంలో ముదిరాజులను గుర్తుంచుకోవాలన్నారు. నమస్కారం మిత్రులారా, ఈరోజు ముదిరాజు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మా ముదిరాజు క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఏంటంటే మేము ఎన్నికల్లో మా ముదిరాజు మొత్తం 50 నియోజకవర్గాల పైగా మేము ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసాం, కూటమి ప్రభుత్వానికి. దానికి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ముదిరాజు కులస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోగా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. అసలు నలుగురికి 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఒక్కసారి మీ సమస్యలు మేము పరిశీలిస్తాం రండి అని చెప్పి సానుకూలంగా కూడా మాట్లాడిన సందర్భం లేదు. అందువల్ల మేము ఏంటంటే మా ఆత్మగౌరవం దెబ్బతినింది కాబట్టి మేము ఖచ్చితంగా లోకేష్ గారిని కలిసి ఎన్నికల ముందు ఆయన హామీ తీసుకొని మేము పార్టీకి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాం. నేను విజయవాడ పార్లమెంట్ సభ్యులు, ప్రజెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారి నాయకత్వంలో 200 మందితో మా అనుచరులు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులతో పార్టీలో చేరడం జరిగింది. చేరినాక రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో మా టీములతో పనిచేయించాం. మొత్తం టీడీపీకి అనుకూలంగా అన్ని నియోజకవర్గాల్లో పనిచేసాం. అందువలన మేము కష్టపడ్డాం కాబట్టి అన్ని బెదిరింపులు కూడా వచ్చినాయి మాకు కొన్ని గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో. మా ఊర్లో ఎట్లా అడుగు పెట్టారు చూస్తామని చెప్పేసి ఆ బెదిరింపులు కూడా లెక్క చేయకుండా సాహసంతో, ధైర్యంతో మేము వెళ్ళి పనిచేసి పార్టీకి కూటమిని గెలిపించాం అభ్యర్థుల్ని. అందులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా ఉంది. గన్నవరం, ప్రధానంగా వినుకొండ,
గుడివాడ కైకలూరు నియోజకవర్గాల్లో అయితే మేము ఆత్మగౌరవ సభలు కూడా పెట్టాం. ఎమ్మెల్యేని పిలిచి మా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి మా ముదిరాజులు ఈ సమస్యల్లో బాధపడుతున్నారు కాబట్టి మీరు మా సమస్యలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడలో ప్రెస్ క్లబ్లో మన ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలుపుకి కృషి చేసిన సందర్భంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఈరోజు అనౌన్స్ చేశారు చంద్రబాబు గారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు వేయటం జరుగుతుందని దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వానికి మా ముదిరాజ్ పార్టీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం గెలుపుకి పనిచేసి కృషి చేసి గెలిపించుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు అందరికీ 50 నియోజకవర్గాల్లో ముదిరాజులు బలంగా ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ముదిరాజ్ పార్టీ కూటమి పార్టీ ప్రభుత్వం గెలుపుకి కృషి చేసి ఉన్నారు. కాబట్టి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అలాగే విద్యారంగంలో ఉద్యోగ రంగాల్లో వెనకబడి ఉన్నారు మా ముదిరాజులంతా. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే నామినేటెడ్ పోస్టుల్లో ముదిరాజులకు అత్యధికంగా కల్పించాలని కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని అలాగే కొత్తగా అప్పుడు నిన్న రాష్ట్ర భవిష్యత్ బిజినెస్ లీడర్లను తయారు చేయడమే లక్ష్యంగా సీడాప్ అడుగులు వేస్తుందని సీడాప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బితో 24 సెక్టార్లకు ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలోని సీడాప్ కార్యాలయంలో సీడాప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి ఐఎస్బి అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఐఎస్బితో కొన్ని కోర్సులకు ఎంఓయూ చేసుకున్నామని ఈ సందర్భంగా దీపక్ రెడ్డి తెలిపారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైన్యూర్ నినాదంతో ఈ ఒప్పందం చేసుకున్నామన్నారు. ఐఎస్బితోనే కాకుండా సెంచూరియన్ యూనివర్సిటీతో కూడా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. దీనివల్ల 40% శిక్షణ పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో రాబోయే 3 ఏళ్లలో 22,000 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఐఎస్బి ప్రతినిధి డాక్టర్ చందన్ చౌదరి మాట్లాడుతూ తయారీ రంగంలో లీడర్స్ ను తయారు చేసేందుకు ఈ ఎంఓయూ చేసుకున్నామన్నారు. ఉద్యోగ సృష్టి ఎగుమతిని పెంచడానికి తయారీ రంగం వృద్ధిని పెంచాలన్నారు. కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధి జేఎం రావు, ఐఎస్బి ప్రతినిధి డాక్టర్ యుగల్ నౌప్రియా పాల్గొన్నారు. నమస్కారము. ఈరోజు ఎంఓయూ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి ఐఎస్బితో జరిగిన ప్రోగ్రామ్కి మంది పిలవటము మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా ఐఎస్బిలో జరిగే కొన్ని ప్రోగ్రామ్స్ గురించి కూడా మీడియా ద్వారా ప్రజలకి తెలపాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో అండ్ లోకేష్ గారితో పనిచేయటము మాకు ఒక గర్వంతో కూడుకున్న అని చెప్పి చెప్తాము. వారి విజన్, వారి డైరెక్షన్స్ ప్రకారమే మేమందరం పనిచేయటం జరుగుతూ ఉంది. లోకేష్ గారి డైనమిక్ లీడర్షిప్ ప్రకారమే సీడాప్లో కూడా మేము వర్క్ అగ్రెసివ్గా ముందుకు తీసుకోబోతున్నామని చెప్పి కూడా తెలుపుకుంటున్నాము. ప్రభుత్వము స్వర్ణాంధ్ర 2047 పాలసీ రిలీజ్ చేయటం జరిగింది మీడియాలో కొన్ని రోజుల క్రితము. మీ అందరికి కూడా తెలుసు. ఒక ప్లాన్, ఒక విజన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. రాబోయే 2047 కల్లా ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపి 347 lakh crores తీసుకొని రావాలా అనేది ఒక టార్గెట్ పెట్టుకోవటం జరిగింది. పర్ క్యాపిటా ఇన్కమ్ 58 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై 2047 క్రియేట్ చేయాలా అని చెప్పి ఒక పక్క ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా తీర్చిదిద్దాలా అనే లక్ష్యము ముఖ్యమంత్రి గారి లక్ష్యముతో మేమందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వము 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఇస్తుందని చెప్పి కన్ఫర్మ్డ్గా ప్రజలకి గ్యారంటీ ఇవ్వటం జరిగింది. ఆ లక్ష్యంలో సీడాప్ ఒక ముఖ్యమైన భాగము మేము ఉన్నాము. సో అది సాధించే దాంతో కూడా మేము కృషి చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక డిస్ట్రక్షన్ జరిగింది, ఏ విధంగా రాష్ట్రాన్ని గత వైసీపీ ప్రభుత్వము దెబ్బతీసిందో ఒకసారి మళ్ళా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సమయం వచ్చింది.
మొన్ననే CDAP. So this MOU is being exchanged between CDAP and ISB's Manufacturing Institute, which is Munjal Institute for Global Manufacturing. I think this is a very important initiative because in our country today we are not able to create job. One of the reasons is manufacturing sector is not growing. So under the leadership of visionary Nara Chandrababu Naidu and Nara Lokesh Garu, what we are trying to do in Andhra Pradesh is create leadership capacity in the state of Andhra Pradesh. We believe that if we are able to create leadership capacity in the manufacturing sector in Andhra Pradesh, it would help Andhra Pradesh in creating jobs. And probably Andhra Pradesh should create a new benchmark for the entire country. And I think this is extremely important because it is said if you can create one job in the manufacturing sector, then you create another 5 jobs in the associate sector. So I think this exchange of MOU is a historic event because we are talking about really creating leadership capacity in Andhra Pradesh in the manufacturing sector such that manufacturing sector can grow and the sector can also do export. Because all India level today, export has been coming down, especially if you look at micro. Director Centurion University అండి. మా యూనివర్సిటీ మొట్టమొదట 2010లో ఒరిస్సాలో స్టార్ట్ చేసాం మా జర్నీ. వి గాట్ అబౌట్ 14 స్కూల్స్ ఉన్నాయి, వివిధ స్కూల్స్ ఉన్నాయి. వీఆర్ ఇంటిగ్రేటింగ్ ది స్కిల్స్ ఇన్ టు ది మెయిన్ స్ట్రీమ్ అనమాట. అవర్స్ ఈజ్ ది ఫస్ట్ రికగ్నైజ్డ్ స్కిల్స్ యూనివర్సిటీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ 75 ఇండస్ట్రీస్ తోటి మేము బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ చేస్తూ, ఒక వర్టికల్ ఏమో వి గాట్ ఆల్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఈ 75 ఇండస్ట్రీస్ తోటి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ చేస్తూ ఎన్ఎస్డిసి తోటి మేము ఎంఓయూ చేసుకొని ప్రతి సంవత్సరం 11 స్టేట్స్లలో దగ్గర ఒక 16 సెక్టర్స్లో 300 జాబ్ రోల్స్ తోటి 50,000 మందికి మేము జాబ్స్ ఇప్పిస్తున్నాం వేరే కోర్సులలో. సో ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్ రోల్స్ తోటి దీనికి ముందుకు వెళ్దామా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్దామా అనుకున్నప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్దాం అనేటటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాము. ఒక 35,000 మందిని మేము మొట్టమొదట ఫేజ్లో మేము ట్రైనింగ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి హ్యాండ్ హోల్డింగ్ అంతా ఇస్తూ వివిధ సెక్టర్స్ దగ్గర ఒక 23-24 సెక్టర్స్ మేము సెలెక్ట్ చేసాము. లైక్ అపెరల్, తర్వాత స్మార్ట్ ఫిషరీ, అరకు కాఫీ ప్లాంట్స్ అని, గోల్డెన్ గ్రాస్ వర్క్స్ అని, డ్రోన్ స్ప్రేయింగ్, ఇట్లా వివిధ సెక్టర్స్లో 24 సెక్టర్స్ని సెలెక్ట్ చేసి వాటిలో 35,000 మందిని ట్రైన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ కూడా ఇండస్ట్రీస్ సపోర్ట్ కూడా ఇస్తుంది. టు స్టార్ట్ విత్ మొట్టమొదట అపెరల్ సెక్టర్లో మొదలు పెడుతున్నాము. ఒక 12,000 మందికి ఈ 2 ఏళ్లలో వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా క్లాత్ ఇవ్వటం కావచ్చు, మళ్ళీ బైబ్యాక్ కావచ్చు, ఇదంతా కూడా సపోర్ట్ చేసి మేము చేస్తున్నాం. టు స్టార్ట్ విత్ 2 సెంటర్స్లో మొదలు పెడుతున్నాం. ఒకటి మంగళగిరిలో, ఒకటేమో విజయనగరంలో విత్ 300 మిషన్స్ తోటి మొదలుపెట్టి దాన్ని మొత్తం స్టేట్ మొత్తానికి వ్యాపింపచేస్తాం. విద్యార్థులకు చెల్లించాల్సిన 3,900 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల విద్యార్థులు కూలీగా మారిపోతున్నారన్నారు. ఫిబ్రవరి 5న వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రింబార్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారని, తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారన్నారు. వైఎస్ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారని, కానీ చంద్రబాబు ఫీజు రింబార్స్మెంట్ నిధులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. బాధిత విద్యార్థుల తరఫున పోరాటం చేయాలని వైసీపీ నిర్ణయించిందని తెలిపారు.
కలెక్టరేట్ల ఎదుట ఫిబ్రవరి 5న పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ఫీజు పోరు అన్ని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్లను కలిసి లక్షలాది మంది ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా అందరినీ కూడా కలుపుకొని విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల పక్షాన కట్టవలసిన బకాయిలు, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు కట్టకుండా విద్యార్థులని నట్టేట ముంచే కార్యక్రమం. పేద విద్యార్థులు హలో లక్ష్మణ అంటూ యాజమాన్యాలు ఫీజులు కట్టలేదని చెప్పేసి గేటు బయట నిలుపుతున్న పరిస్థితులు, రోడ్ల మీదకి తరిమేస్తున్న పరిస్థితులు, విద్యార్థులని క్లాస్ రూములలో నిలబెడుతున్న పరిస్థితులు, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ రోజున రోడ్డున పడ్డ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు చంద్రబాబు నాయుడిని నమ్మాం, చంద్రబాబు నాయుడు కూటమికి ఓటేశాం, మా పిల్లలందరూ కూడా అనాథలైపోయారని చెప్పేసి రోధిస్తున్న పరిస్థితులు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, వారి యొక్క చదువులు పూర్తి చేయడం కోసం అని చెప్పని ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చదువు అంటేనే గుర్తుకొచ్చే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారు పెట్టిన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఉచిత విద్య కావచ్చు, దాదాపు 2004 నుంచి ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు చదువు మీద ఎంతో శ్రద్ధతో ముందుకెళ్తుంటే, కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటికి వెన్నుపోటు పొడిచే విధంగా సుమారుగా దాదాపు అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తుంది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాల్సిన ఫీజుని ఇప్పటి వరకు కూడా చెల్లించకుండా పెద్ద చదువులు చదువుకునే వాళ్ళకి కానివ్వండి, ఉన్నత చదువులు చదువుకునే వారికి కానివ్వండి, వారందరికీ కూడా ఇబ్బంది పడే విధంగా, వాళ్ళ యొక్క భవిష్యత్తు రోడ్డు మీద పడిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అమ్మ ఒడి అని చెప్పని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చేయించాలని చెప్పని ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆ ధర్మలోనే గత 5 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే గనక చదువులో ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలి, ఉన్నత చదువులు చదవాలి, మన పిల్లలందరూ కూడా ప్రతి చోట కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పని మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 5వ తారీఖున, అంటే వచ్చే నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి విద్యార్థులతోనూ, విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం. ఎందుకు ఫీజు పోరు అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఫీజు రీఎంబర్స్మెంటు చెల్లించటంలో విఫలమయ్యారు. సుమారుగా 2,800 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు. దానితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన సుమారుగా 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు? క్లాసుకు రావద్దంటారు, లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. మీరు క్లాసుకు రావాల్సిన అవసరం లేదు, మాకు ప్రభుత్వం కట్టవలసినటువంటి ఫీజులు కట్టడం లేదు, మేము ఎలా నడుపుతాం కాలేజీలను, కళాశాలను, అందువల్ల మీరన్నా కట్టండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణితో వాళ్ళ మేనేజ్మెంట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది? చివరికి విద్యార్థులు కళాశాలకు వెళ్ళలేని పరిస్థితి. పేద విద్యార్థులైతే ఏ కూలికో నాలికో వెళ్ళి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి. చదువుకొని భావి భారత పౌరుడుగా ఎదిగి అవసరమైతే విదేశాలకు వెళ్ళి ప్రతిభను చాటవలసినటువంటి విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టకపోవటం వలన ఒక కూలీగానో ఒక అనాథగానో మిగిలిపోవటం ఇది సమంజసమేనా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు, విద్యార్థులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భంలో మాకు గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీఎంబర్స్మెంట్ని దేశంలో ఎక్కడా లేకపోయినా మంగళగిరిలోని హెచ్పీ గ్యాస్ గోడౌన్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ అన్లోడ్ చేస్తూ ఉండగా ఓ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో భయపడిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. చుట్టూ వందలాది గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఎక్కడ సిలిండర్లు పేలుతాయేమోనని భయపడుతూ లీక్ అయిన సిలిండర్ను బయటకు విసిరి సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అయితే అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన పోలీస్ నిఘా ఉందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ జి రత్నరాజు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 64 లక్షల చోరీ కేసును ఛేదించి 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని పూర్తి నగదు రికవరీ చేయడం జరిగిందని వెల్లడించారు. గురువారం రైల్వే ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిఎస్ఆర్పి రత్నరాజు పాల్గొని మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు క్రైమ్ నంబర్ 40/2025 కేసులో వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 29వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ ఈస్ట్ బుకింగ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆకుల సాయికృష్ణ, పెనం ప్రసన్న కుమార్, పుల్లూరి మహేష్ కుమార్లను అదుపులోకి తీసుకుని విచారణ చేసి వారి వద్ద 64 లక్షల రూపాయల నగదును రికవరీ చేయడం జరిగిందన్నారు. సిఐలు జేవి రమణ, ఫతే అలీ బేగం, అలాగే ఎస్ఐ ఎన్ నాయక్ ముద్దాయిల కోసం 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే విజయవాడ స్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి 64 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం ముద్దాయిలను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఇది మనకి ఈ నెలలోనే 25వ తేదీ, మనకి 1వ నెల 25వ తారీఖు నాడు ఇందులో కంప్లైనెంట్ మనోజ్ కుమార్ జైన్, ఇతను రాకేష్ కుమార్ జైన్ ప్లస్ పింటూ కుమార్ జైన్ వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటాడు అంట. సరే, అయితే షాప్లో వీళ్ళకి గోల్డ్ బిజినెస్ ఉంది. గోల్డ్ బిజినెస్లో పనిచేస్తూ బంగారం పర్చేజ్ చేయడం కోసం భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్ళే ఎక్స్ప్రెస్లో రాజమండ్రి దగ్గర బయలుదేరి మనకి విజయవాడ దాటి రామేశ్వరం వెళ్ళాలి. రామేశ్వరం నుంచి మనకి రాజమండ్రి నుంచి రామేశ్వరం వెళ్ళే ట్రైన్లో చెన్నై వెళ్ళి గోల్డ్ పర్చేజ్ చేస్తాడనమాట. మనకి విజయవాడకు వచ్చేటప్పటికి ఈ 64 లక్షల క్యాష్ తీసుకెళ్తున్న విషయాన్ని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళని ఫాలో అవడం మొదలుపెట్టి రాజమండ్రి నుంచి అదే ట్రైన్లో వాళ్ళతో ఫాలో అయ్యి విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్లో క్యాష్ తీసుకెళ్తున్నారో ఆ ట్రాలీ బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందనమాట. ఇమీడియట్గా అతను కంప్లైనెంట్ ట్రాలీ బ్యాగ్ పోయిందని చెప్పి గ్రహించి మనకి విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్లో జేవి రమణ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు మనం ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసాం. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం మన జేవి రమణ గారి ఆధ్వర్యంలో 3 టీంల కింద డివైడ్ అయిపోయారు. 3 టీంల కింద డివైడ్ అయ్యి ఒక టీము ఏదైతే ఇది స్టార్టింగ్ పాయింట్ రాజమండ్రిలో అఫెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి రాజమండ్రి వెళ్ళి అక్కడ అన్ని షాపుల్లోనూ ఎంక్వైరీ చేయడం,
అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి ఎలా జరిగింది ఏంటి ఎవరై ఉంటారని చెప్పి ముద్దాన్ని ట్రేస్ అవుట్ చేయడం కోసం అక్కడ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. రెండో టీము వచ్చినప్పటికీ ఈ విధమైన నేరాలు చేసేవాళ్ళు ఎవరు, ఆ ఎంఓ క్రిమినల్స్ అందరిని వెరిఫై చేయడం. ఇంతకు ముందు కూడా మనకి ట్రైన్స్లో సూట్ కేసులు పోవడం, బ్యాగులు పోవడం జరుగుతుండేది. అందు నిమిత్తం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పాత నేరస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటనేది వెరిఫై చేయడం కోసం ఒక టీము ప్రయత్నం చేస్తుంది. మూడో టీం వచ్చేటప్పటికి మనకి విజయవాడలోనే మనకి రైల్వే స్టేషన్లో దొంగతనం జరిగింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. టెక్నికల్గా మనకి సీసీటీవీలు కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పటికప్పుడు మనకి ఇస్తూ ఉంటారు. ఈ ఆర్పిఎఫ్ కోఆపరేషన్ కూడా మనకి జీఆర్పీకి మొదటి నుంచి బాగా ఉండడం జరుగుతుంది. మన టీంలో మనకి ఇప్పుడు విజయవాడ సిటీలో మనకి క్రైమ్ టీము కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మరి ఏ జీఆర్పీ పోలీస్ స్టేషన్లోనూ కూడా ఇంత ఎఫిషియెంట్గా పనిచేసే క్రైమ్ టీమ్స్ లేవు. అందు గురించి మనకి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి విజయవాడ జీఆర్పీలో ఉండడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా మంచి సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు మంచి మంచి కేసులు పట్టుకోవడం జరుగుతుంది. రాజమండ్రి నుంచి చెన్నై. ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్. లైసెన్స్ ఉందండి, పాన్ లైసెన్స్ ఉంది. పాన్ లైసెన్స్ ఉంది, ఫర్మ్ ఉంది. పింటూ కుమార్ జైన్ ఫర్మ్, దానికి సంబంధించిన పాన్ లైసెన్స్ అన్నీ సబ్మిట్ చేశాం. అవన్నీ కూడా కోర్టుకు పెడుతున్నాం. ఐపీఎస్ అధికారిగా 35 సంవత్సరాలు సర్వీస్ చేసి సంతృప్తిగా పదవి విరమణ పొందుతున్నానని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. 1989లో సర్వీసులో చేరిన నాటి నుండి అనేక విభాగాల్లో సమర్థవంతంగా పనిచేశామని వివరించారు. సైబర్ క్రైమ్ మినహా శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ అదుపులో ఉన్నాయని చెప్పారు. పని చేయాలని ఉన్నా పని లేకుండా ఖాళీగా ఉంచిన సందర్భంలో బాధ కలిగించిందన్నారు. సామాన్యుడు ఎలాంటి రికమెండేషన్ లేకుండా స్టేషన్కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోగలిగిన నాడే నిజమైన సంతృప్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు మంగళగిరిలోని పోలీస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 1989లో ఐపీఎస్ గా బాధ్యతలు చేపట్టిన తాను 35 సంవత్సరాలు సేవలు అందించానని, అందుకు సహకరించిన ప్రజలు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ డీజీపీగా 7 నెలలు పనిచేశానని, సాంకేతికతను అందిపుచ్చుకొని పోలీసింగ్ చేసిన వైనాన్ని వివరించారు. సైబర్ నేరాలు తప్ప అన్ని విధాలుగా ప్రజల రక్షణ, శాంతి భద్రతలకు తగు చర్యలు చేపట్టామన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పోలీసింగ్ లో ప్రజల భాగస్వామ్యం చేశామన్నారు. ఇప్పటికీ 28,000 సీసీ కెమెరాలు అమర్చామని, మార్చి నెల నాటికి 1,00,000 కెమెరాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదిని ఇంట్రాగేట్ చేసే అవకాశం తనకు దక్కిందని, తన సర్వీసులో ఎన్నో విధాలుగా గొప్ప సేవలు అందించామన్నారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం ఒక సంస్థలో డిపాజిట్లు చేసి మోసపోయిన వారికి తిరిగి ఇప్పించడం ద్వారా మంచి సంతృప్తినిచ్చిందన్నారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు మహేష్ చంద్ర లడ్డా, రవిశంకర్ అయ్యన్నారు, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, ఆకే రవికృష్ణ, జీవీజీ అశోక్ కుమార్, పాలరాజు హరికృష్ణ, అమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా కెరియర్లో ఒక ఇంపార్టెంట్ మూమెంట్. ఎందుకంటే ఒక సమర్థమైన ఆఫీసర్ ఏపీ పోలీస్ శాఖపై చిరగాని ముద్ర వేసి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు. శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారి నుండి డీజీపీ హెచ్ఓపీఎఫ్ బాధ్యత స్వీకరించడం ఒక గౌరవంగా భావిస్తున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందుకనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గారికి నా ధన్యవాదాలు. చాలా బాధ్యతతో నేను ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ హెచ్ఓపీఎఫ్ రోల్లోకి అడుగు పెడుతున్నాను. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నాపై అంత విశ్వాసం ఉంచి నాకు ఈ బాధ్యతను అప్పగించడం గౌరవంగా మరియు బాధ్యతగా భావిస్తున్నాను. ఇట్స్ బోత్ అండ్ ఆపర్చునిటీ ఫర్ సర్వింగ్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ as well as a challenge to serve them with sense of equity and justice and uphold the rule of law. AP Police has earned accolades all over the country for its performance under the leadership of Shri Dwarka Tirumalrao garu. Inni sevalu chesi anta 35 careers lo different capacities lo toughest time lo pani chesi ee roju retire avutunnaru. అది ప్రత్యేకమైన ఎమోషన్.
బాధలను సంతోషాలను ఇదొక ఎమోషన్. ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్ అని అనగలను. ఈ సందర్భంగా మీరు అందించిన ఇన్ని సంవత్సరాలుగా అందించిన సహకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నా ఆలోచనలు అనుభవాలు పంచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ప్రయత్నం. 35 సంవత్సరాల క్రితం మసూరులో ఫౌండేషన్ కోర్సుతో ప్రారంభమైనటువంటి ప్రయాణం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఆ రోజు మా డైరెక్టర్, ఆ రోజు మా LBSNA మసూరి అకాడమీ డైరెక్టర్, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సత్యానాథన్ గారి ఫాదర్ యుగంధర్ IAS గారు, వారు మా డైరెక్టర్ అన్నట్టు. ఆ తర్వాత నేను కొంతమంది పేర్లు ప్రస్తావిస్తాను, కొన్ని గుర్తున్న వరకు అయితే ఇమ్మీడియట్గా జ్ఞాపకానికి వచ్చి చెప్తాను. దీని అర్థం ఏంటంటే ఎవరిని తక్కువ చేసినట్టు కాదు. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో బేసిక్ కోర్సు డైరెక్టర్ గారు, అనేక మంది గురువులు ఉన్నప్పటికీ మా పైన చెరగన ముద్ర వేసినటువంటి వ్యక్తి ఎస్ రామకృష్ణన్, డిప్యూటీ డైరెక్టర్ BCS. ఆ తర్వాత కర్నూలులో జిల్లా ట్రైనింగ్. ఇక్కడ ప్రత్యేకంగా నేను ముగ్గురు గురించి ప్రస్తావిస్తాను. నా ట్రైనర్ SP చంద్రశేఖర్ రెడ్డి గారు, నా ట్రైనర్ SI రాజశేఖర రెడ్డి గారు, అన్నింటి మించి నా ట్రైనరు హెడ్ కానిస్టేబుల్ నాగరాజు గారు. నాగరాజు గారు నాకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అనేవాడు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు చెల్లించాల్సిన 3,900 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారు. మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, బెల్లంపల్లి శ్రీనివాస్ మండిపాటు. మంగళగిరిలోని HP గ్యాస్ గోడౌన్లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్. ఫిబ్రవరి 17వ తారీఖున వాలంటీర్ ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం. వాలంటీర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంక గోవిందరాజులు వెల్లడి. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఘోరం. తుపాకీతో కాల్చుకుని SI AGS మూర్తి మృతి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.